ఆ కార్ చేసు, ఆ సినిమాటోగ్రఫీ, ఆ యాక్షన్ కొరియోగ్రఫీ, ఆ బీజిఎం అండ్ ఆ డైరెక్షన్ కి అయ్యి బాబోయ్. రివ్యూ ఆఫ్ రత్నం. డైరెక్టర్ హరి. మాస్ కమర్షియల్ మూవీస్ కి పెట్టింది పేరు ఆయన డైరెక్షన్. అదే తెలుసుగా, మన సింగం సిరీస్ డైరెక్టర్. ఆయన స్క్రీన్ ప్లే ఉంటది, జెట్ స్పీడ్ లో ఉంటది అంతే, సప్ 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 అని. అండ్ రీసెంట్ గా తన మూవీస్ ఒకటి ఫెయిల్ అవ్వకుండా వచ్చింది. అండ్ ఇప్పుడు రత్నంతో మన ముందుకు వచ్చేసారు. సో స్క్రీన్ ప్లే కూడా ఫాస్ట్ గానే ఉంటుంది, దాంతో పాటు కొంచెం స్టోరీ కూడా ఉంటే బాగుండేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్ చూసుకుంటే, మన హీరో విశాల్ సముద్రకాంత్ దగ్గర పొలిటికల్ సెటిల్మెంట్స్ చేస్తూ ఉంటాడు. అండ్ అదే టైంలో హీరోయిన్ కి ఒక సెటిల్మెంట్ ప్రాబ్లం ఉంటుంది. సో దాన్ని హీరో ఎలా సాల్వ్ చేశాడు, అండ్ హీరోయిన్ కి హీరోకి సంబంధం ఏంటి, అండ్ హీరో హీరోయిన్ కి హెల్ప్ చేయడానికి రీజన్ ఏంటి. సో ఇది ఓవరాల్ ప్లాట్ చూసుకుంటే. అండ్ మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే, రాడ్ అంతే. అసలు నాకైతే హారబుల్ అనిపించింది అంతే. ఫస్ట్ హాఫ్ ఓకే యావరేజ్ గా వెళ్ళిపోతున్నా సరే, సెకండ్ హాఫ్ ఉంటది భయ్యా, మాటలు లేవు అంతే. అసలు అమ్మో, ఆ ఎమోషన్స్ అస్సలు కనెక్ట్ అవ్వలే. ఫైట్ సీక్వెన్సెస్, యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఆ యాక్షన్ సీక్వెన్సే మూవీస్ ఒక్కనొక స్టేజ్ వరకు తీసుకెళ్ళింది, మమ్మల్ని ఇంకా కూర్చోబెట్టిందంటే ఆ యాక్షన్ సీక్వెన్స్ అని చెప్పాలి. అండ్ యాక్షన్ సీక్వెన్స్ కొత్తగా కూడా లేవు, కానీ ఏదో ఒక ప్లస్ పాయింట్ లాగా అనిపించింది. అండ్ పెర్ఫార్మెన్స్ అయితే ఒకళ్ళు కూడా సరిగ్గా చేయలేదు. అండ్ విశాల్ గారు అయితే ఆయన ఎంచుకున్న మూవీస్ అలాంటివో, లేదంటే ఆయన యాక్టింగే సేమ్ మాకు చూసినట్టే అనిపిస్తుందో తెలియదు, కానీ ఒకే యాక్టింగ్ అనిపిస్తుంది. కొంచెం డెవలప్ చేయాల్సిందే. అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఆల్రెడీ వచ్చిన సినిమా పూజ, ఆ మూవీ కూడా సేమ్ ప్లాట్. హీరోయిన్ కి ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి హీరోయిన్ తిప్పుతూ ఉంటాడు. సో ఇది కూడా సేమ్ ప్లాట్. అసలు హీరో ఎలా యాక్సెప్ట్ చేశాడో తెలియదు. అండ్ హీరోయిన్ గా చేసిన ప్రియా అయితే ఓకే పర్వాలేదు. అండ్ సముద్రకాంత్ గారి క్యారెక్టర్ బాగుంది. అండ్ మిగిలిన కాస్టింగ్ కూడా ఓకే పర్ఫార్మెన్స్ అంత ఎఫెక్టివ్ పర్ఫార్మెన్స్ అయితే కాదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత ఎఫెక్టివ్ ఏం కాదు, జస్ట్ యావరేజ్. అండ్ నాకు వెళ్తున్నప్పుడు, ఆ మూవీకి వెళ్తున్నప్పుడు బయట పోస్టర్ చూస్తే రాక్ స్టార్ డిఎస్పీ మ్యూజికల్ అని ఉంది. అరే ఈ మూవీకి డిఎస్పీ మ్యూజిక్ అని అప్పుడు తెలిసింది. అండ్ లోపలికి వెళ్ళాక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఏం లేదు. ఒక ఫస్ట్ హాఫ్ లో 2-3 యాక్షన్ సీక్వెన్సెస్ దగ్గర ఓకే అనిపించింది, కానీ సాంగ్స్ కూడా ప్లేస్మెంట్స్ బాగాలే, సాంగ్స్ బాగాలే. అండ్ డిఎస్పీ గారు ఫుల్ రాడ్డేశారని చెప్పాలి. అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఓకే. అండ్ ఇంటర్వెల్ ముందు ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటది, ఆ కార్ చేసు, ఆ సినిమాటోగ్రఫీ, ఆ యాక్షన్ కొరియోగ్రఫీ, ఆ బీజిఎం అండ్ ఆ డైరెక్షన్ కి అయ్యి బాబోయ్. అండ్ ఆ సినారియో ఐడియా బాగుంది, కానీ డైరెక్షన్ అయితే అంత ఎఫెక్టివ్ గా లేదు. హారబుల్ అనిపించింది అది చూస్తున్నప్పుడు. సెకండ్ హాఫ్ అయితే డెడ్ స్లీప్, ఆ ఎమోషనల్ గా ఎక్కడా కనెక్ట్ అవ్వలేదు అనిపించింది నాకైతే. అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని ట్విస్ట్లు ఉంటాయి భయ్య, ఓకే ఇది ట్విస్టా అని మనకు అనిపిస్తూ ఉంటది, ఎందుకంటే ఆల్రెడీ మనం గెస్ చేస్తాం ట్విస్ట్ అని. నాకు తెలిసిపోయింది ట్విస్ట్. ఇప్పుడు వాళ్ళు రివీల్ ఎప్పుడు చేస్తారా అని మనం వెయిట్ చేస్తూ ఉంటాం. అంటే ఏంటి, మనకి తెలిసిపోయింది, ముందుగానే గెస్ చేస్తాం. అది ట్విస్ట్ అని మనకి ఎక్కడా కూడా అనిపించదు. ఓకే ఇది ట్విస్ట్ అని మనం అనుకోవాలంతే. అండ్ ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రాడ్ చేశారు మన డిఎస్పీ. అండ్ సినిమాటోగ్రఫీ ఓకే. యాక్షన్ కొరియోగ్రఫీ కొంచెం బెటర్, గానీ ఆ యాక్షన్ సీక్వెన్స్ రొటీన్ అనిపించినా సరే, ఆ సీన్ ఓకే 10 minutes తర్వాత ఒక ఫైట్ రావాలనిపించింది. అండ్ వెంటనే పెట్టేశారు ఆ ఫైట్ కూడా అంత ఎఫెక్టివ్ గా ఉండదు, ఏదో జస్ట్ ఒక ప్లస్ పాయింట్ లాగా యాక్షన్ కొరియోగ్రఫీ యూజ్ అయింది. మిగిలిందంతా ఏం లేదు. రొటీన్ డైరెక్షన్, అదే సేమ్ టెంప్లెట్, అదే సేమ్ రొటీన్ స్టోరీ, ఇంకేమీ లేదు. సో ఇది రత్నం మూవీ రివ్యూ. వన్ వర్డ్ లో చెప్పాలంటే, యాక్షన్ సీన్స్ తప్పనిచ్చి మిగిలిన మూవీ అంతా స్క్రాపే. యాక్షన్ సీన్స్ అయినా సరే కొత్తగా అయితే ఏమీ లేవు, బట్ ఆ సీన్ చచ్చిపోతుంది అన్న టైంలో ఆ యాక్షన్ సీన్ వచ్చే మూవీని కొంచెం కూర్చునేలా చేసిందని చెప్పాలి. సో ఇది ఈ రత్నం మూవీ రివ్యూ. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.